హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పైన ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి లైక్ ఆర్ఆర్బి, టిఎస్పిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ అడిగినటువంటి ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి ఈ మోడల్స్ తయారు చేయడం జరిగింది. మీరు ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా తక్కువ టైంలో మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పైన ఒక గ్రిప్ అనేది వస్తుందండి. సో నౌ లెట్స్ సీ ద ఫస్ట్ మోడల్. సో ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1/2, 2/3 అండ్ 3/4. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఎలా హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్, లెట్స్ సీ. సో ఎల్సిఎం అండ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. ఓకే, ఇక్కడ మనకు న్యూమరేటర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3 బై హెచ్సిఎఫ్ ఆఫ్ denominators 2, 3, 4. So now if you find the LCM of numerators 1, 2, 3, you will get 6, and HCF of denominators 2, 3, 4 is 1. So therefore answer is 6. So ila LCM of fractions కనుక్కోవచ్చు. Now let's see how to find HCF of fractions. HCF of fractions equals to HCF of numerators means again 1, 2, 3 by LCM of denominators. ఓకే, సో ఎల్సిఎం అడిగినప్పుడు న్యూమరేటర్స్కి ఎల్సిఎం, డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు న్యూమరేటర్స్కి హెచ్సిఎఫ్ అనుకుంటాం, డినామినేటర్స్కి ఎల్సిఎం కనుక్కుంటాం, అంతే. సో డిఫరెన్స్ అనేది ఇంతే అండి. ఓకే, సో ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4. దెన్ యూ విల్ గెట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 2, 3 is 1 and LCM of 2, 3, 4 is 12. So therefore answer is 1/12. Now let's see second one. Find the LCM of 0.25, 0.1 and 0.125. సో ఇక్కడ ఇవన్నీ కూడా డెసిమల్స్. ఓకే, సో ఎలా కనుక్కోవాలి, ఎల్సిఎం ఆఫ్ డెసిమల్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో వెరీ సింపుల్. ఫస్ట్ మనం ఏం చేయాలి కదంటే ఇచ్చిన డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలండి. సో 0.25 మనం ఏం రాయొచ్చు? 25/100. 0.1ని 1/10. నెక్స్ట్ 0.125ని 125/1000. సో ఇలా ఫ్రాక్షన్ ఫామ్లో కన్వర్ట్ చేసి సేమ్ లైక్ ప్రీవియస్ వన్ ఎలా అయితే మనం ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా కనుక్కున్నామో అలా కనుక్కుంటే సరిపోతుంది. సో నౌ లెట్స్ సీ. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏముంది? 25, 1, 125 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ 100, 10, 1000. సో మనకి ఇక్కడ ఏమొచ్చేస్తుంది? LCM of 25, 1, 125 is 125 by HCF of 100, 10, 1000. If you find, you will get 10. So therefore finally answer is 12.5. Now ఇంకొకటి చూద్దాం. సో now third one, find the HCF of 0.63, 0.9 and 1.08. ఇక్కడ హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు డెసిమల్స్కి. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో కావాలి. ఏం చేయాలి? ఫస్ట్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లా కన్వర్ట్ చేయాలి. 0.63 అంటే 63/100. 0.9 మీన్స్ 9/10. నెక్స్ట్ 1.08 మీన్స్ 108/100. ఇలా ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి సో వీటికి హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏంటంటే 63, 9, 108 బై ఎల్సిఎం ఆఫ్ 100, 10, 100. సో మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 63, 9, 108 మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీకు హెచ్సిఎఫ్ అనేది 9 వస్తుంది. అండ్ ఎల్సిఎం ఆఫ్ 100, 10, 100 you will get 100. So therefore the final answer is 0.09. సో ఈ విధంగా ఫస్ట్ మోడల్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో అండ్ హౌ టు ఫైండ్ ద ఎల్సిఎం and HCF of decimals also. So this is the first model of LCM and HCF. We will see remaining another model in another video.